కార్యకర్తలు అందరూ ఉన్నారు. నేను అదృష్టంగా భావిస్తున్నా గుంటకల్ నియోజకవర్గానికి వచ్చి. నేను 25 రోజుల క్రితం మన కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను పంపించిన తర్వాత కొన్ని అనువైన కారణాల వల్ల నేను అక్కడి నుంచే ఉంటే గుంటకల్, పాముడి, గుత్తి, గుంతకల్లు అన్ని మండలాల నుంచి వచ్చి అన్న మీరైతేనే మాకు బాగా సరిపోయేది, మీరు స్పందించే నాయకుడు, మీరు మా కష్ట సుఖాలు తెలిసినవాడు కాబట్టి, మా దగ్గర ఉన్న ఆలూరు నియోజకవర్గంలో మీరు తెలిసి పనిచేశారు కాబట్టి మీరు ఖచ్చితంగా మా నియోజకవర్గానికి వస్తే మేమంతా బాగుంటామని చెప్పేసి ఎంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అది నాకు చాలా సంతోషంగా ఉంది. నియోజకవర్గం ప్రజలు ఎక్కడ చూసినా బ్రహ్మరథం పడుతున్నారు. అంటే చెప్పాలంటే నా కుటుంబ సభ్యులని చెప్పొచ్చు. నేను మీరు మిమ్మల్ని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు, పక్క జిల్లా నుంచి తీసుకొచ్చారు నాయకుడు, ఇక్కడ నాయకులు లేక అంటూ కూడా ఆరోపిస్తున్నారు. అంటే వారికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు ఆయన పక్క జిల్లా నుంచి అనేదానికి భయపడి ఆ మాట అన్నాడని నేను స్పష్టంగా చెప్పగలను. ఎందుకంటే నేను పక్క జిల్లా వాడిని అనేది ఒక భాగం అయితే, ఈ పప్పు లోకేష్ వీడికి మాటలు రావు. వీడి పప్పు లోకేష్ గారికి వీడు ఏమో పెద్ద మగోళ్ళక్క జగనన్ని తిడితే నాకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓటేస్తారేమో అనుకున్నాడు ఈ పప్పుగాడు, ఈ లోకేష్ గాడు. ఈ పప్పుగాడు లోకేష్ గాడు అని నేను ఎందుకు సంబోధిస్తున్నానంటే, మా ముఖ్యమంత్రి జగన్ అన్నని వాడు వీడు అని చెప్పి సంబోధించి ఈ లోఫర్ గాడు మా ముఖ్యమంత్రి జగన్ అన్న ఏ రోజు కూడా వారి అబ్బని కానీ ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఏ రోజు కూడా వాడు వీడు అనే పదం వాడలే మా ముఖ్యమంత్రి జగన్ అన్న. ఈరోజు ఈ పిల్లి నా కొడుకు వాడు వీడు అని వాడుతున్నాడు. కబాడ్దార్ లోకేష్, నీ పాదయాత్ర నీ నడకలోనే తెలుస్తుందిరా నీ పాదయాత్ర ఎలా పాదయాత్ర సాగిస్తున్నావు అనేది. నీ పాదయాత్ర నడుస్తుంటే నీ పక్కన పందిని చూపిస్తారా లోఫర్గా. లోకేష్, నువ్వు మాటలు భద్రం చేసుకో. మాటలు మాట్లాడేటప్పుడు ఒక ముఖ్యమంత్రిని వాడు వీడు అని సంబోధిస్తే నీకు ఈరోజు పాదయాత్రలో డబ్బులు ఇచ్చి జనాల్ని మొబ్బెపెట్టి కొంతమందిని తోలి జై జై అనిపించుకుంటున్నావేమో, కానీ రేపు 24 ఎన్నికల తర్వాత నీకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 5 కోట్ల ప్రజలు నీకు మరీ బుద్ధి చెప్పి, మీ నాన్నకి మీ అబ్బకి నీకు బుద్ధి చెప్పి మరి రాష్ట్రంలో మా అన్న విధంగా 175 స్థానాలకు 175 స్థానాలు కొడతామనే విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా మా ముఖ్యమంత్రి జగనన్న గారికి కట్టిబెట్టేదానికి అందరూ సుముఖంగా ఉన్నారు.